సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నెక్స్ట్ ఏవియేషన్ వింగ్లో భారతదేశం సాధించిన మరొక గొప్ప విజయం ఏంటి అంటే నూతనంగా ఇండిగో సంస్థ ఒక ఎయిర్ బస్ను తీసుకొచ్చింది. ఆ ఎయిర్ బస్ 321 XLR ఎక్స్ట్రా లాంగ్ రేంజ్. అంటే ప్రజెంట్ మనకున్న ఇండిగో ఏవియేషన్ సంస్థకి అరౌండ్ ఒక 4000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే కెపాసిటీ ఉన్న 2 రూట్స్ మాత్రమే ఉన్నాయి. అలాంటి ఫ్లైట్స్ మాత్రమే ఉన్నవి. నూతనంగా ఏం చేశారు అంటే లాంగ్ జర్నీస్కి ఈజీగా ఉండడం కోసమని, బడ్జెట్ ఫ్రెండ్లీ కోసమని నూతనంగా ఎయిర్ బస్ 321 XLR తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇండిగో ఫ్యామిలీ అంతా కూడా 320 ఫ్యామిలీ మనకు కనబడుతూ ఉంటుంది. ఇందులో మనం చూస్తుంటే ఏంటి దీనివల్ల మన దేశానికి కలిగే బెనిఫిట్స్ ఏంటి, ఏవియేషన్ సిస్టమ్కి, ఏవియేషన్ ఇండస్ట్రీకి కలిగే బెనిఫిట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ 8700 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే కెపాసిటీ ఏర్పడుతుంది. అంటే సుమారుగా ఏంటి అంటే మన ఇండియా నుంచి సరౌండెడ్ కంట్రీసే కాకుండా, నైబరింగ్ కంట్రీసే కాకుండా యూరప్ కంట్రీస్కి వెళ్ళే అంత కెపాసిటీ ఉంటుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి వెళ్ళే కెపాసిటీ కూడా మనకు ఉంటుంది. సింగిల్ లాంగ్ జర్నీ అవకాశం ఉంది. అంటే సుమారుగా 10 to 12 అవర్స్ ట్రావెల్ చేసే అవకాశం కలిగిస్తుంది ఈ యొక్క ఎయిర్ బస్. అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంది, ప్లస్ తక్కువ టైంలో రీచ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే గతంలో ఉన్న 320 ఎయిర్ బస్ అన్నీ కూడా ఒక 4 to 5 అవర్స్ జర్నీ, 6 అవర్స్ మ్యాక్సిమం జర్నీ అందించేవి. అయితే దీనివల్ల కలిగే మరొక బెనిఫిట్ ఏంటి అంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే తక్కువ ప్రైస్ అన్నమాట, తక్కువ ప్రైస్లోనే టికెట్ లభించే అవకాశం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా ఎవరైనా ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ చేసే అవకాశం ఉంటుంది ఎయిర్ బస్ ద్వారా. దీనికంటే అత్యంత కీలకమైన అంశం ఏంటి అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ 30% వరకు ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ కార్బన్ ఎమిషన్స్ రిలీజింగ్ తగ్గిపోతూ ఉంటుంది. ఒక విధంగా గ్రీన్ ఏవియేషన్కి సంబంధించి సక్సెస్ అవుతున్నామని చెప్పొచ్చును. అంటే గ్లోబ్ వైడ్గా చూసినప్పుడు గ్రీన్ ఏవియేషన్ను మనం కూడా ప్రోత్సహిస్తున్నాము. ఏవియేషన్ హబ్గా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది గ్రీన్ ఏవియేషన్. అంటే కార్బన్ ఉద్గారాలు, అంటే పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, 30% ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉంది, గ్రీన్ ఏవియేషన్గా మారుతుంది, గ్లోబల్ హబ్, ఏవియేషన్ హబ్గా మన ఇండియా మారబోయే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ పాజిటివ్ అండ్ ఫేవరబుల్ థింగ్స్ అన్నమాట. కాకపోతే ఇక్కడ కొన్ని డిమెరిట్స్ ఉంటాయి. ఎప్పుడైనా కూడా ఏ వ్యవస్థను కొత్తగా మనం తీసుకొచ్చినా, అది ప్రోడక్ట్ కావచ్చును, ఫ్లైట్ కానీ, కమోడిటీ కావచ్చును, మొబైల్ ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, రిస్క్ అండ్ రివార్డ్స్ అనే ఒక పదం ఉంటుంది. అంటే రిస్క్స్ ఉంటాయి, దానికి అనుగుణంగా రివార్డ్స్, ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చును. ఇది కొత్తగా వచ్చినప్పటికీ దీనిలో రిస్క్లు చాలా తక్కువనే, అంటే మనం ఎస్టిమేట్ చేస్తుంటే చాలా తక్కువ ఉంటుంది. ఇలా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది కంపాక్ట్ ఉంటుంది. అంటే కొంచెం సైజు చిన్నగా ఉంటుంది. ఈ కంపాక్ట్ ఉండడం వల్ల ఈ కంపాక్ట్లో 10 to 12 అవర్స్ జర్నీ చేయగలరా అనేది ఒక అతిపెద్ద క్వశ్చన్ అన్నమాట. ఇది క్వశ్చన్. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నప్పటికీ కూడా కొంచెం లగ్జరీగా ఉండే పీపుల్ అంతా కూడా లగ్జరీ అండ్ కంఫర్టబుల్ ఎకానమీ కాకుండా బిజినెస్ క్లాస్ను కోరుకుంటారు. అయితే ఈ యొక్క ఫ్లైట్లో అలాంటి అవకాశం తక్కువగా ఉంది. ఇందులో టోటల్గా మనకి ఒక 9 ఎయిర్ బస్సెస్ ఈ సంవత్సరం రిలీజ్ కాబోతున్నాయి. ఆల్రెడీ ఒక ఎయిర్ బస్ వచ్చేసింది. అది మొట్టమొదటిసారిగా ఢిల్లీ నుంచి ఏథెన్స్కు ట్రావెల్ చేస్తుంది ఎయిర్ బస్. ఇంకేంటి, ఇంత లాంగ్ డిస్టెన్స్కి ఈ యొక్క ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉందన్నమాట. కంపాక్ట్ వల్ల కనిపించే ప్రాబ్లం మరి ఓవర్కమ్ చేయొచ్చు అంటే ఇంకా రాను ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ పెంచుకుంటూ ఆ బస్సులో కొంచెం డిజైన్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇంకొద్దిగా బెటర్గా తీసుకొచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇందులో పైలట్కి సంబంధించిన మరొక సమస్య, ఇంత టైము ఇలాంటి ఫ్లైట్ నడిపిన ఎక్స్పీరియన్స్ గతంలో ఉన్నదా, వారికి ఏమైనా ట్రైనింగ్ అవసరమా, స్కిల్స్ అవసరమా? ఇక్కడ మనం చూస్తుంటే ఈ ఇండిగో సంస్థకి కొన్ని అభ్యంతరాలు కనబడుతున్నాయి. అంటే ప్యాసింజర్ నుంచి చాలా ఉన్నాయి. అంటే ల్యాండింగ్ ఇష్యూ ఒక పెద్ద సమస్య ఉంది, డిలేస్ ఉంటాయి, ఫ్లైట్ డిలే కామన్ అనమాట, క్యాన్సలేషన్స్ ఉంటాయి. ఇలాంటివి చాలా, అంటే ఒక విధంగా ప్యాసింజర్స్ యొక్క నమ్మకాన్ని కూడా కొన్ని సందర్భాల్లో కోల్పోయినట్టు మనకు తెలుసు. అయితే దాన్ని మళ్ళీ ఎలా రికవరీ చేసుకుంటుంది, ఆపర్చునిటీ అని ప్రతి చోట
ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి దాన్ని క్రియేట్ చేసుకోవడం అనేది చాలా కీలకమైన అంశం. సో ఈ విధంగా ఇవన్నీ సమస్యలు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద వరల్డ్ వైడ్గా చూసినప్పుడు ఇండిగో సంస్థ ద్వారా భారతదేశం ఒక ఏవియేషన్ హబ్గా ఖచ్చితంగా రూపకల్పన జరిగి ప్రజెంట్ వచ్చిన ఎయిర్ బస్తో పాటుగా ఈ సంవత్సరం ఒక 9 ఎయిర్ బస్సులు వస్తున్నాయి. మొత్తం 40 ఎయిర్ బస్సులు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇవన్నీ వచ్చినట్లయితే మనం ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ లాంగ్ జర్నీ అనేది అవకాశం ఏర్పడుతుంది. కంప్లీట్గా యూరప్ కంట్రీస్కి జర్నీ చేసే అంత అవకాశం మనకు ఈ ఎయిర్ బస్ ద్వారా లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది బెస్ట్ ఎయిర్ బస్ అని చెప్పుకోవచ్చును. ఇది గ్రీన్ ఏవియేషన్ సపోర్ట్ చేసుకుంటూ ప్రభుత్వానికి బెనిఫిట్, ప్యాసింజర్స్కి బెనిఫిట్, మల్టీ అనమాట. ఏదైనా ఒకటి వచ్చినప్పుడు బెనిఫిట్స్ అందరికీ ఉంటాయండి. ఇందులో జర్నీ చేసే ప్యాసింజర్కి బెనిఫిట్ అవుతుంది. సొసైటీ పరంగా గ్రీన్ ఏవియేషన్ వచ్చేస్తుంది. గవర్నమెంట్కు ట్యాక్స్ రూపంలో లాభాలు వస్తుంటాయి. లాంగ్ జర్నీ చేయడం వల్ల టైం కన్సూమ్ తగ్గిపోతూ ఉంటుంది. ఈజీ యాక్సెస్ అనేది జరుగుతూ ఉంటుంది. డైరెక్ట్గా ఇండియా నుంచి అంటే ఢిల్లీ నుంచో, బాంబే నుంచో, హైదరాబాద్ నుంచో లాంగ్ ట్రిప్స్ వేసుకోవచ్చును. అంటే టూరిజం వెళ్ళే వారికి కూడా అవకాశాలు కల్పిస్తుంది. అంటే వరల్డ్ వైడ్గా ఉండే ఈ టూరిజం డెవలప్మెంట్ కూడా ఈ యొక్క ఎయిర్ బస్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఇంకా కొత్తగా దీని యొక్క ప్రైస్ తక్కువ ఉంటుంది కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఈ ఏవియేషన్ సంస్థ ఏదైనా ఆఫర్స్ ఇచ్చేసి ఒక టూరిజం ప్రోగ్రామ్స్, టూరిజం ప్లాన్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. అంటే ఈ రోజుల్లో ప్రజలకు ఏంటి అంటే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ని ఇష్టపడుతున్నారు. సో దానిలో ఈ యొక్క ఎయిర్ బస్ అనేది భాగస్వామ్యం అయితే డెఫినెట్గా ఇది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళడమే ఏ దేశానికైనా ఏ సంస్థకైనా చాలా కీలకమైన అంశం. అదే విధానంలో ఈ ఎయిర్ బస్ అనేది ముందుకెళ్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం.